మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రస్తుత కాలంలో కొంతమంది రైతులు ఉద్యానవన తోటలను సాగు చేస్తూ అందులో అంతర పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు. కేవలం ఒకే పంటపై ఆధారపడితే నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అదే అంతర పంటలను సాగు చేస్తే ఒక పంటలో నష్టం వస్తే మరొక పంటలో లాభం వస్తుంది. కాబట్టి రైతులు అంతర పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసే రైతులు అందరంగా మొక్కజొన్న, బెండ లాంటి పంటలను సాగు చేస్తున్నారు. ఆయిల్ ఫామ్, ఆయిల్ పామ్ తోటల వల్ల నాటిన 3 ఏళ్ల వరకు ఎలాంటి దిగుబడి రాదు. తోటల మధ్యలో ఖాళీగా ఉండే స్థలంలో అంతర పంటలను సాగు చేస్తే పెట్టుబడి తగ్గడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చు. ఆయిల్ ఫామ్ తోటలలో మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉండేటట్లు నాటుకుంటారని తెలిసిందే. ఇక ఈ పంట నాటిన 3 ఏళ్ల తర్వాత దిగుబడులు రావడం మొదలవుతుంది. పొలంలో నీటి సౌకర్యం పుష్కలంగా ఉంటే వివిధ రకాల కూరగాయలు లేదా మొక్కజొన్న, కోన్ క్రాప్ లాంటి పంటలు అంతర పంటలుగా సాగు చేయాలి. పామ్ ఆయిల్ మొక్కల మధ్య 9 మీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 3 మీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి. 1 ఎకరం పొలంలో 45 పామ్ ఆయిల్ మొక్కలను నాటుకోవాలి. ఇక అంతర పంటగా ఎకరం పొలంలో బెండను సాగు, లేడీ ఫింగర్ క్రాప్ చేయాలనుకుంటే 1 ఎకరాకు 3.5 కిలోల విత్తనాలు అవసరం. పంట కోసిన ప్రతిసారి 3 క్వింటాళ్ల బెండ దిగుబడి పొందవచ్చు. ఒకవేళ మొక్కజొన్నను అంతర పంటగా సాగు చేస్తే 3 టన్నుల దిగుబడి పొందవచ్చు. ఏ పంటను సాగు చేసిన దాదాపుగా ₹1,00,000 వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ అదనపు ఆదాయం ప్రధాన పంటకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.